నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. అనకాపల్లి జిల్లా కసింకోట మండలంలోని నేషనల్ హైవే హెచ్ఓపి హోటల్ వద్ద 30 లక్షల విలువ గల 60 కేజీల గంజాయి పట్టుబడిందని డీఎస్పీ మోహన్ తెలిపారు. కసింకోట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కసింకోట నేషనల్ హైవే హెచ్ఓపి హోటల్ దగ్గర తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా ఆటోలో తరలిస్తున్న 60 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. అలాగే 2 బైకులు, 1 ఆటో, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. గంజాయిని తరలిస్తున్న 4గురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. సిఎస్ స్వామినాయుడు, ఎస్ఐలు లక్ష్మణరావు, సతీష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. నేను అనకాపల్లి డిఎస్పీని మాట్లాడుతాను. మాకు రాబడిన ముఖ్య సమాచారం మేరకు అనకాపల్లి ఎస్పీ తుహిన్ సింహ గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో కసింకోట సిఐ మన నాయుడు గారి దీంట్లో నాయకత్వంలో, అలాగే మన ఏఎస్ఐ శ్యామ్, హైవే మొబైల్ శ్యాము, అలాగే ఎస్ఐ లక్ష్మణరావు అండ్ సతీష్, మిగిలిన సిబ్బంది యొక్క సహకారంతో నిన్న మధ్యాహ్నం సుమారు 1 గంట ప్రాంతంలో హోటల్ పంజాబ్, అలాగే నూకాంబిక కళ్యాణ మండపం మధ్యలో అనకాపల్లి వైపు నుంచి ఎలమంచిల వైపు వెళుతున్న ఒక ఆటోలో సమాచారం, మాకు రాబడిన సమాచారం మేరకు, మా సిబ్బంది రాబడిన సమాచారం మేరకు దీన్ని ఆపి చెక్ చేయగా దాంట్లో ఆటో సీట్ల కింద ఒక 30 గంజా ప్యాకెట్లు కనపడినవి. ఒక్కొక్క ప్యాకెట్ సుమారుగా 2 కేజీలు బరువు ఉండటం జరిగింది. అంటే మొత్తం వెరసి 60 కేజీల గంజా వెళ్తున్నట్టుగా మనకు సమాచారం మీద పట్టుకుని మీడియేటర్స్ విఆర్ఎల్ సహకారంతో దాన్ని పరిశీలించగా పై విధంగా బయటపడింది. దీని తర్వాత ఈ ఫర్దర్ ఈ నిర్దిష్టమైన సమాచారం మేరకు మా సిబ్బంది చేసిన కృషి మేరకు ఈ ఆటోకి ముందు వెళ్తున్న 2 బైకులు, అంటే పైలట్స్గా వ్యవహరిస్తున్న 2 బైకులు, అలా కారా కేసరి అండ్ గోబేరు వెంకట చైతన్య అనేవాళ్ళు మోటార్ సైకిల్ మీద ముందు లీడ్ చేశారు. పోలీసులు ఉన్నారో లేదా అనేది చూసుకుని మా సిబ్బంది ఎక్కువగా అక్కడ చాటున ఉండి కొంతమంది మఫ్టీలో ఉండడం వల్ల వాళ్ళు గమనించకపోవడం వల్ల ఇది పట్టుకోవడం జరిగింది. ఆటో తోలే అతను గాడి రత్నరాజు, అలాగే గుంత హేమాంశు శేఖర్, వీళ్ళు కూడా ఆటోలో ఉన్నారు. ఈ మొత్తం 4గురిని కూడా మనం సిబ్బంది అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా మనకి వచ్చిన సమాచారం అంటే ఈ గాడి రత్నరాజు అనే అతను వీళ్ళందరికీ కూడా ఫైనాన్స్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నడిపించినట్టు, అలాగే ఈ పిఠాపురం చెందిన గాడి రత్నరాజు ఫైనాన్స్ చేస్తున్నాడు. అందులో మనకు ఒక అతను అబ్స్కాండ్ అయ్యాడు. అబ్స్కాండ్ అయిన అతని పేరు మర్రి ఘాషి. ఇతను ఇక్కడ మన ఒరిస్సా దగ్గర కోరాపుట్ జిల్లా రాళ్ళగడ్డ దగ్గర ఉండిపోయాడు. మేము మన ఎఫర్ట్స్ చేస్తున్నాం అతని మీద కూడా. వీళ్ళని పట్టుకుని ఈరోజు నేను సాయంత్రం 4 గంటలకు అరెస్ట్ చూపించడం జరిగింది. ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాము. మనకి వచ్చిన సమాచారం మేరకు ఈ యొక్క ఆటో రాళ్ళగడ్డలో బయలుదేరి కోరాపుట్టు, పెద్దబయలు, పాడువ, అలాగే అరకు, ఎస్కోట, కొత్త వలస, పెందుర్తి, సబ్బవరం, తర్వాత అనకాపల్లి మీదుగా టువార్డ్స్ పిఠాపురం వరకు వెళ్ళే ప్లాన్లో ఉండగా మనం అనకాపల్లి జిల్లాలో ఈ కసింకోట లిమిట్స్లో కేసును పట్టుకుని మా యొక్క సిబ్బంది మంచి ప్రతిభ కనబరిచారు. ఎస్పీ గారు కూడా వీరికి అభినందనలు, మా సిబ్బంది అందరికీ కూడా అభినందనలు తెలిపారు. ఈ కేసులో ప్రధాన భూమిక వహించిన మా ఏఎస్ఐ గారు కొంచెం ఆరోగ్య బాగోలేక ఈరోజు ప్రెస్ మీట్కి రాలేదు. వారిని మా ఎస్పీ గారు కూడా అభినందించడం జరిగింది. పర్సనల్గా పిలిచి బాగా చేశారు, హైవే మొబైల్లో ఈ మంచి కేసు మీరు డిటెక్ట్ చేయడం జరిగిందని చెప్పి వాళ్ళని కూడా అభినందించడం జరిగింది.